రాత్రికి సెకండ్ వార్నింగ్కి వస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్రిపేర్డ్నెస్, ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్, ఒకవేళ రిజర్వాయర్స్లో నీళ్లుంటే అడ్వాన్స్ ఎవాక్యుయేషన్ చేసి కొంత క్వశ్చన్ పెట్టుకొని ఆపరేట్ చేయడం. ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. మీరు చూస్తే క్లౌడ్ బరస్టింగ్, ఒకే దగ్గర 40 సెంటీమీటర్ల వర్షపాతం. నెవర్ ఇమేజిన్డ్. ఒకే దగ్గర 40 సెంటీమీటర్లు పడితే అక్కడ బీభత్సమే. బుడమేరులో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగినట్టుంది. వరంగల్ ఈరోజు జరిగింది. ఎంత 30, 40, 42 సెంటీమీటర్లు పడిపోయింది. ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత ఉంటుంది అది కూడా ఇంకా మనకు పర్ఫెక్ట్ కూడా రాలా. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడి నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ వచ్చాం. దీంతో ఈరోజు మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెన్షన్ ఇస్తాం మేము రేపు 1వ తారీఖున. ప్రతి ఒక్క పెన్షన్ ఎక్కడిచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది. ఇంటి దగ్గర ఇచ్చారా, వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే అక్కడ ఇచ్చారా, నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా, లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా, ఎక్కడిచ్చారో క్లారిటీ వస్తుంది. దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది. మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం. రూడ్గా చేశారా, గౌరవంగా ఇచ్చారా, ఇవన్నీ. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ని పెట్టారు ఒకరోజు పెన్షన్ ఇవ్వడానికి. 2 గంటల పని అది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం. ఎక్కడికక్కడ విండ్ చూసుకున్నాం. విండ్ విపరీతంగా ఉంటే ఒక 2-3 గంటలు ఆఫ్ చేసాం. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేసాం. కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేసాం, మనుషులు పెట్టుకున్నాం. దగ్గర రెడీనెస్ కోసం ఒక 10,000 మందిని పెట్టుకున్నాం. పోల్స్ అన్ని పెట్టుకున్నాం, రైటాక్ అన్ని చేసేసాం. అంటే ఏమాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్గా చేయగలిగాం. ఆల్ ఫీల్డ్స్లో కూడా వాటర్ని కట్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్. ఎప్పుడైతే వాటర్ కట్ చేసామో దానివల్ల ఇప్పుడు వచ్చే నీళ్లు పడినాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి. అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాను. హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు. ఈస్ట్ గోదావరి నిన్న పోయి వచ్చాను నేను. అక్కడ రెయిన్ పడలేదు, కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేసారు. ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది. ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక 15-20 మండలాలు దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ఈ ప్రాబ్లం శాశ్వతంగా ఉంటుంది. అక్కడ ఆల్ సిటీస్లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని, ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం. అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయినాయి. కొన్ని దగ్గర నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ దాన్ని టాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు. సీసీటీవీ కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకు మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం. దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ మోర్ ఆర్ లెస్ క్లీన్ అయినాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైన నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి. నిన్న కూడా పర్చూర్ నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్ సర్వేలో. ఆ నేషనల్ హైవేకి నీళ్లు ఎక్కువ వచ్చేసే కొందికి అవి పోయే వెంట్స్ లేక కట్ అయింది. అది ఈరోజు మార్నింగ్కే క్లియర్ చేస్తా ఉన్నారు, అయిపోయి ఉండాలి. అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఓవరాల్గా మీరు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు మా వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత ప్రాంప్ట్గా, ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్గా, ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు.
ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత 4 రోజులకో ఒక వారంకో వచ్చేవాడు. అది ఈసారి జరగలేదు. ఎక్కడికక్కడ చెట్టు పడింది, నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు, కట్ చేసేసారు. ఇప్పుడు ప్రొక్లైన్ తీశారు, పక్కన పడేశారు, రోడ్డు క్లియర్ చేసేసారు. ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటికి వాళ్ళు, ఒకరిని కాదు, లాస్ట్ మైల్లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదులుకొని లైన్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ వర్క్ చేశారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను చాలాసార్లు నేనే వెళ్ళేవాడిని, చేసేవాడిని, మళ్ళా వచ్చేవాళ్ళం, అన్నీ అయ్యింది. నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు, రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్కి తీసుకురావాలంటే అందరిని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇది అయిన తర్వాత పంపించాం. అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. ఆల్మోస్ట్ ఆల్ నేను చాలాసార్లు చూశాను. గర్భిణీ స్త్రీలు అయితే చాలా, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు. అలాంటివన్నీ పర్ఫెక్ట్గా కూడా చేశాం. ఇక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ కూడా ఐఎమ్ రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ హిస్ టీమ్. వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు చూస్తే ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్. ఒక 6 మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పచెప్పాం. ఇక్కడే ఉన్నటువంటి మల్లికా గారికి అయితే అమ్మాయి బీటెక్ సిఎస్సి ఐఐటి ఢిల్లీ ఎస్పీగా పనిచేశారు. నా టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్సెప్షియో జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైమ్ గవర్నెన్స్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే శ్రీమతి దాత్రి రెడ్డి, ఈవిడ కూడా మొన్నటి జాయింట్ కలెక్టర్గా పనిచేసింది. బీటెక్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అట్ డచ్ బ్యాంక్, ఎక్స్ ఐపీఎస్ కూడా, ఐపీఎస్ వచ్చినాక మళ్ళా ఐఏఎస్కి వచ్చారు. ఇప్పుడు ఆవిడైతే ఆర్టీఐహెచ్ చూసి ఇక్కడ మళ్ళా ఇన్ఛార్జ్ పెట్టాం, ఎక్సెప్షియల్ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద. గీతాంజలి శర్మ, ఈవిడ కూడా బీఎస్సీ జువాలజీ, హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ, ఏపీ పబ్లిక్ పాలసీ జేఎన్టీయూ. ఆవిడ ఇప్పుడు మొత్తం కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్షియల్ డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్టీజీఎస్ పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన ప్రాకార్ జైన్ అయితే బీటెక్ ఐఐటి కాన్పూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇక్కడ ఆర్టీజీఎస్లో వర్క్ చేస్తున్న డేటా లేక్ అప్లికేషన్స్, అవేర్, డేటా లెన్స్, కేపీఐస్ ఇవన్నీ ఆయన చూస్తున్నారు. ఇంకొక పక్కన సౌర్యమాన్ పటేల్, ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి, ఎండీగా ఉండి, ఈయన కూడా బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ. ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ పని చేస్తూనే ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్ని టెక్నాలజీ వాడి ఇంక్లూడింగ్ ఏఐ. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, మనమందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. నేను చాలా రైళ్లు రాజకీయాలు చేశాను. 95 నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్. ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం, తుఫాన్ ఆపలేం. కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం. అదే సమయంలో ఎక్కడికెక్కడ ప్రిపేర్డ్నెస్, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హావ్ ఫాలోడ్. ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది. ఒక వారం లోపలనే నేనే అక్కడుండి ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. హరికేన్ వస్తే
రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరియేట్ 10 days అక్కడే ఉన్నా. చీఫ్ సెక్రటరీ హైదరాబాద్లో ఉండి అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే ఆల్ సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీని వేశారు. ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు. అదే మరిగా వద్దు వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ ఆన్ ది ఫీల్డ్.